ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి మరో 10 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీకు మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఆమె మరెవరో కాదు. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా కన్యా రాశి వారికి మరో 10 రోజుల్లో ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి దేవతారాధన కన్యా రాశి వారికి ఈ సమయంలో మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా తెలివితేటలు, సమయస్ఫూర్తి, లౌక్యం కలవారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆదరిస్తారు, అభిమానిస్తారు. అలాగే ఈ రాశివారు తమ కుటుంబాన్ని ఎంతో క్రమశిక్షణతో బాధ్యత రహితంగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశివారు వీరు చేసే ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధ పెట్టి ఆ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. తద్వారా వీరు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అయితే మరో 10 రోజుల్లో ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారికి మీ కుటుంబంలోని ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అదృష్ట ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు. ఇక ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, అలాగే మీ కుటుంబ సభ్యురాలైన ఎవరో ఒక స్త్రీ కావచ్చు. ఒకవేళ కన్యా రాశి వారు పురుషులైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క కుమార్తె కావచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారి జీవితంలో మరో 10 రోజుల్లో అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక ఆ స్త్రీ కారణంగా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అదృష్ట ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆ స్త్రీ యొక్క సపోర్టు అనేది మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది. ఈ విధంగా ఆమె యొక్క సలహా మేరకు, అలాగే తన యొక్క మద్దతుతో ఈ కీలకమైన నిర్ణయం కన్యా రాశి వారు తీసుకొని భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారమయం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ మూలకంగా మీరు అదృష్ట ఫలితాలను ఎక్కువగా పొందుకోబోతున్నారు. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఉద్యోగస్తులకు మీ ఉద్యోగంలో మార్పులు పరంగా కావచ్చు, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా కీలక పరిణామాన్ని తన మూలకంగా అంటే ఆ స్త్రీ మూలకంగా మీరు పొందుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మద్దతు కావచ్చు, లేకపోతే మీరు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీ వ్యాపారంలో కొన్ని రకాల మార్పులు చేయడంలో ఆ స్త్రీ మీ వెన్నంట ఉండి మీకు సలహాల సూచనలు మీకు అందించవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఫ్యూచర్కు సంబంధించి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయంలో ఆమె యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ విధంగా ఆ స్త్రీ యొక్క సలహా మీరు పాటించి ఆమె యొక్క మద్దతుతో, అలాగే ఆమె యొక్క సహాయ సహకారాలతో మీరు మీ యొక్క జీవితంలో ఎంతో అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతున్నారని కూడా చెప్పుకోవాలి. ఇక ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ సహాయం చేసేటటువంటి మంచి గుణం ఉంటుంది. ఈ విధంగా అందరికీ సహాయం మీరు చేయడం వల్ల అందరూ కన్యా రాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో కొంతమంది నూతన వ్యక్తులతో కూడా పరిచయం ఏర్పడుతుంది. ఇక ఆ నూతన వ్యక్తుల వలన కూడా మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు నాణ్యమైన సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి. ఇక ఈ విధంగా మరో 10 రోజుల్లో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన, అలాగే గణపతి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు మీ జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు, అలాగే అవసరాల్లో ఉన్న వారికి మీ వంతు సహాయం మీరు అందించండి. దీనివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారికి మరో 10 రోజుల్లో జరగబోయేది ఏంటి,
ఒక స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.